విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పలు కీలక పిటిషన్లపై విచారణ జరిగింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు తమ ఇంటికి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ ఖాన్ నిన్న కౌంటర్ దాఖలు చేస్తూ ఖైదీలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా భోజనం ఎవరు తీసుకొస్తున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెవిరెడ్డి తరపు న్యాయవాదిని న్యాయాధికారి పి భాస్కర్రావు ఆదేశించారు. చెవిరెడ్డి పిటిషన్పై తదుపరి విచారణ నేటికి బుధవారానికి, వెంకటేష్ నాయుడు పిటిషన్పై విచారణ గురువారం నాటికి వాయిదా వేశారు. అదేవిధంగా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు, వారిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ కూడా నేటికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా మద్యం కేసులో నిందితుడైన జగన్ ఓఎస్జీ కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో నిన్న మాజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదనల కోసం ఈ పిటిషన్పై విచారణ కూడా న్యాయాధికారి నేటికి వాయిదా వేశారు.